ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోకుండా కింది స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒకదాని వెనుక ఒకటి దెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారికి అమెరికాలో హార్ట్ స్ట్రోక్ రావడం అయితే జరిగిందట. తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్ళిన అతను మార్గమధ్యమంలో ఉండగానే 2 రోజుల క్రితమే గుండెపోటుతో రావడంతో ఆసుపత్రికి ఉటావుటీగా తరలించగా స్టంట్స్ విధించినట్లు సమాచారం అయితే వచ్చింది. అయితే అతని ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం అయితే వచ్చింది. ఏది ఏమైనా సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన అతను సికింద్రాబాద్లో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను కూడా తీసుకుని రావడం అయితే జరిగింది. అయితే ఇతని గుండెపోటు వెనక కారణాలు మాత్రం ఇంకా ఆసుపత్రి వర్గాలు వెల్లడించలేదు. ఇతను అత్యంత త్వరితగతంగా కోలుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు ట్వీట్లు అయితే చేయడం జరుగుతుంది. దీనిపైన కేటీఆర్ గారు కూడా స్పందించి అతి తొందరగా ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు కోలుకోవాలని కూడా పేర్కొనడం అయితే జరిగింది.